హాయ్ హలో నమస్తే. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక లిక్కర్ కేసు ఈడీ పెట్టింది, ఈడీ రంగంలోకి వచ్చిందని ఒక వీడియో పెడితే దాని కింద చాలామంది కామెంట్స్ చేశారు. ఓకే, మీ అభిప్రాయం నేను గౌరవిస్తాము. మీ అభిప్రాయం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మర్యాదగా పెడితే ఐ విల్ ఫీల్ హ్యాపీ. నేను మిమ్మల్ని కంట్రోల్ చేయలేను, ఎందుకంటే ఆ కామెంట్స్ నేనే ఓపెన్ చేశాను కాబట్టి. మనం బాక్స్ ఓపెన్ చేసి పెడితే ఆ బాక్స్లో కొంతమంది ఫుడ్ వేసిపోతారు, కొంతమంది ప్యాడ్ వేసిపోతారు. ఓకే, ఇప్పుడు అలాగే కామెంట్ బాక్స్ కూడా ఒక బాక్స్ లాంటిదే. మాలాంటి వాళ్ళు వీడియోలు పెట్టాలి, కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ఫుడ్ వేసేవాళ్ళు ఉంటారు, ప్యాడ్ వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సరే, బూతులు తిడుతున్నారు చాలామంది. నేనేమన్నా నా అభిప్రాయం చెప్తే మీరు నన్ను తిట్టాల్సిన అవసరం లేదు. ఈ కేసు దర్యాప్తులో ఉన్న లూప్ హోల్స్ చెప్పాను. ఆ కేసు దర్యాప్తులో ఉన్న లూప్ హోల్స్లో ఉన్నవి నేను ఇప్పుడు మళ్ళీ నక్షల్లో 4 స్లైడ్లు చూపిస్తా, ఎక్కువ చూపించిన. ఓకే, ఇతను జగన్ ఫాలో అవరా, జగన్ని సపోర్ట్ చేస్తున్నాడు, ఏమంటే జగన్ పార్టీ వాడని చెప్పి కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు. నేను మీకు గతంలోనే చెప్పాను ఏంటంటే, నేను బేసికల్గా సెక్యులర్ వాదని. నేను అది ఒక సెక్యులర్ వాది అంటే అదేమన్నా అది వేరే రకం మనిషి ఏం కాదు కదా. మనుషుల్లోనే ఆలోచనలో తేడాలు ఉంటాయి. ఒకరు ఒక విధంగా ఆలోచిస్తారు, ఇంకొకరు ఆలోచిస్తారు. కొంతమంది ఒకేగా మతం మేమంటే అన్ని మతాలు సమానం, అన్ని కులాలు సమానం, మనుషులు, మానవత్వం అని గురించి మేము మాట్లాడతాం. మా సెక్యులర్ వాదంలో ఉంటాం మేము, అంతే తప్ప మీ ఆలోచన ఉంటే మీ ఆలోచన వీ రెస్పెక్ట్ అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ థింకింగ్, అంతే. మా ఆలోచనకి ఉన్న పార్టీల్లో బెస్ట్ పార్టీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, మళ్ళీ అది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మన ఆలోచనకు తగ్గ పార్టీలు ఏంటి అనేది ఆ పార్టీకి మేము 100% సపోర్ట్ చేయటంలో తప్పేం లేదు. ఓకే ఓకే మోరోవర్ to protect our idea and community, and then we need some support, right? So supporting someone is not a problem. Okay, here నేనే ఉన్నానంటే జగన్ లిక్కర్ దందా అని ఎవరో పెట్టారండి. ఇక్కడ జగన్ లిక్కర్ దందా అని పెట్టారు, ఎవరో పెట్టారు ఇక్కడ. ఇది జగన్ హేటర్స్ అయి ఉండొచ్చు. మరి ఇక్కడ లిక్కర్ దందా అంటే ఏంటి? లిక్కర్ దందా అంటే ఆయన ఒక 100 మంది రౌడీలు వేసుకుని పోయి లిక్కర్ షాప్కి వెళ్ళి బాటిల్ ఎత్తుకుపోయాడు అంటే, పోనీ అక్కడికి వెళ్ళి ప్రైవేట్ డబ్బులు ఏమైనా ఎత్తుకుపోయాడు అంటే. లిక్కర్ షాప్ రన్ చేసింది ప్రభుత్వం, లిక్కర్ అవుట్లెట్స్ పెట్టింది ప్రభుత్వం, ఆ లిక్కర్ యొక్క సప్లయర్స్ దగ్గర నుంచి తీసుకుంది ప్రభుత్వం, అమ్మింది ప్రభుత్వ ఉద్యోగులు, డబ్బులు కలెక్ట్ చేసింది ప్రభుత్వం, వాళ్ళ షాపులు, వాళ్ళ ప్రభుత్వం, మొత్తం వాళ్ళే చేసింది. దందా ఎక్కడి నుంచి వచ్చింది? మేర్ దందా అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చేస్తే దందా ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వం అమ్మట్లా, రిటైల్ అవుట్లెట్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. నీకు దందా అనే ఎక్కడొచ్చింది? ఇక్కడ ఎలిగేషన్ ఏంటంటే జగన్ దందా కాదు, జగన్ ప్రభుత్వంలో ఎవరో ప్రైవేటు వ్యక్తులు ఈ యొక్క ప్రభుత్వంలో దందా చేశారనేది వాళ్ళ ఎలిగేషన్. అది మన ఛార్జ్షీట్లో ఉంది, ఛార్జ్షీట్లో మనం చూద్దాం. ఓకే, వెరాస్ ఇదిగో చూడండి, ఇంకొక తమ్నెయిల్ చూశాను నేను. ఈ తమ్నెయిల్ అంటే ఆరోగ్య కేంద్రంలో మొత్తం డేటా ఉంది, 7 సముద్రాలు దాటిన జగన్ నువ్వు తప్పించుకోలేవని ఎవరో తమ్నెయిల్ పెట్టారు. దీనికి తేడా ఏంటి? ఇది ఫైనాన్షియల్ క్రైమ్కి సంబంధించిన ఎలిగేషన్ ఎవరో జగన్ హేటర్స్ పెట్టింది. ఇదేంది వేరే ఎలిగేషన్. ఇది యాక్చువల్గా మెయిన్ ఎలిగేషన్. ఇదేంది చీప్ లిక్కర్ ఇచ్చి చాలామంది చీప్ లిక్కర్ తాగి చచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఓకే, ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. విశాఖపట్నానికి సంబంధించినటువంటి జనరల్ హాస్పిటల్లోకి వెళ్ళి పురంధేశ్వరి లాంటి వాళ్ళు అక్కడ కిడ్నీ పేషెంట్లని, లివర్ పేషెంట్ల దగ్గరికి పోయి డేటా తీసుకొని, నేను హాస్పిటల్కి వెళ్తే నా మైండ్ పోయింది. అక్కడ లివర్ పేషెంట్లు చాలామంది, హాస్పిటల్లో పేషెంట్లు తప్ప ఎవరు ఉంటారండి? హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి లిక్కర్, చీప్ లిక్కర్ తాగి లివర్ పోయింది అని ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక పెద్ద క్యాంపెయినే చేశారు. ఇదే పాయింట్ మీద. ఇక్కడేమో ఫైనాన్షియల్ ఎలిగేషన్, ఫైనాన్షియల్ దందా ఎలిగేషను. ఇదేంటే ఆరోగ్యం జడగొట్టాడు అనేటువంటి ఎలిగేషన్. ఈ రెండే కదా మేజర్గా. ఈ రెండింటి గురించి ఈ యొక్క సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్షీట్లో ఏముందనేది నిన్న మాట్లాడేది. నేను ఇప్పుడు కూడా అదే మాట్లాడుతాను. ఇదే లాస్ట్ స్లైడ్, ఇంక తర్వాత ఏం లేదు. ఈ యొక్క స్లైడ్ మీకు చెప్తాను నేను. ఓకే,
ఇక లిక్కర్కి సంబంధించినటువంటి సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ ఇది. ఈ ఛార్జ్ షీట్లో వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ని నేను 4 రకాలుగా విభజించాను. వాళ్ళు పాయింట్ వైజ్ ఇచ్చారు, నేను మీకోసం అర్థం అవడానికి 4 రకాలుగా డివైడ్ చేశాను. ఒకటి, రిటైలింగ్ ఎలిగేషన్స్ చేసింది. సిట్ రిటైలింగ్ ఎలిగేషన్స్ చేసింది. ఇది చూడండి, ఇది క్వాలిటీకి సంబంధించి, ఇది క్వాలిటీ ఎలిగేషన్. ఇది చీప్ లిక్కర్ ఇచ్చి ఆరోగ్యం జడగొట్టారు, ఆరోగ్య కేంద్రాలు మొత్తం డేటా ఉందనేది 2వ ఎలిగేషన్. ఇది ఓకే, క్వాలిటీ రిలేటెడ్ ఎలిగేషన్ అనమాట. 3వది ఇదేంటే మనీ లాండరింగ్ చేశారని. మనీ లాండరింగ్ అనేది ఇది దీనికి సంబంధించి దందా అన్నారు కదా, లిక్కర్ దందా, ఆ దందాకు సంబంధించింది మనీ లాండరింగ్ ఎలిగేషన్ చేశారు ఛార్జ్ షీట్లో. 4వది ఏంటంటే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పారు, అక్కడ కొన్ని ఎలిగేషన్స్ వాళ్ళు సంతకం పెట్టలేదు, ఇవన్నీ కూడా. ఇవి 4 ఎంటైర్ ఛార్జ్ షీట్లో 4 ఉన్నాయి. రిటైలింగ్ ఎలిగేషన్స్, క్వాలిటీ రిలేటెడ్, మనీ లాండరింగ్, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఎలిగేషన్స్, ఈ 4 ఉన్నాయి అక్కడ లిక్కర్ ఛార్జ్ షీట్లో. ఇప్పుడు ఈ 4 మనం జాగ్రత్తగా చూస్తే నేనేం చెప్పానంటే, మీరు అర్థం చేసుకోకుండా నన్ను బూతులు తిడుతూ కామెంట్లు చేశారు, నాకు అర్థమైంది, అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రిటైలింగ్ ఎలిగేషన్స్ అన్నీ కూడా కోర్టులో నిలబడవు అన్న. ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తాను, ఎందుకంటే వీళ్ళు చేసిన ఎలిగేషన్ చాలా సిల్లీగా ఉన్నాయన్న. ఏమేం చేశారు ఇక్కడ, 320 crore కిక్ బ్యాక్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇన్ సేల్స్ అన్నాడు. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇన్ సేల్స్ అని ఒక ఎలిగేషన్ చేశారు. ఇది ఇక్కడ చూడండి, ఇంకోటి సెలెక్టివ్ బ్రాండ్స్ ఆర్డర్ చేశారు. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, సెలెక్టివ్ బ్రాండ్స్ ఆర్డర్ చేశారు, సెలెక్టివ్ బ్రాండ్స్ని ప్రమోట్ చేశారు. ఇది ఈ 3 గురించి మాట్లాడుతున్నా. 1, 5, 10వ పాయింట్ మాట్లాడుతున్నా. ఓకే, ఈ 3 కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, సెలెక్టివ్ బ్రాండ్స్ ప్రమోషన్, ఈ 3 కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే వెరీ సింపుల్. నీకు ఏదైతే దాన్ని రిటైలింగ్ మేనేజ్మెంట్ అంటారు, మీకు ఏదైతే తక్కువ ధరలో వస్తాయో, ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో, రిటైలరు ఏపీ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ అనేది ఒక మందు షాప్ పెట్టుకున్నట్టు సమానం. ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు తను ఏం ఆలోచిస్తాడంటే, ఏదైతే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో, ఏదైతే తక్కువ ప్రైస్లో వస్తాయో, ఏ సప్లయర్ అయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాడో, ఏ సప్లయర్ అయితే ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తుతాడో, ఏ సప్లయర్ అయితే ఇదిగోండి బాటిల్ పగిలిపోయింది రీప్లేస్మెంట్ చేయమంటే చేస్తాడో, ఏ సప్లయర్ అయితే ట్యాంక్ సరిగా వేయలేదో, ఏ సప్లయర్ అయితే ఎంఆర్పి తక్కువ ఉండి మార్జిన్ ఎక్కువ ఇచ్చాడు, ఇవన్నీ ఉంటాయండి. వాటిని బట్టి వాళ్ళు ఏ ప్రోడక్ట్ బ్రాండ్, ఏ ప్రోడక్ట్ని వాళ్ళు అమ్మాలి, ఏ ప్రోడక్ట్ని కొనాలి, ఏ ప్రోడక్ట్ని ఫ్రంట్ రోలో పెట్టాలి, ఏ ప్రోడక్ట్. ఇప్పుడు కిరాణా స్టోర్లో చిప్స్ అన్నీ బయట ఏలబడుతూ ఉంటాయి, ఈ యొక్క క్యాండీలు, చాక్లెట్లు అన్నీ కూడా ఫ్రంట్ రోలో డబ్బాలో పెట్టుంటాయి. కిరాణా స్టోర్ వెళ్తే ఉప్పు పప్పు ఎక్కడో లోపల రూమ్లో పెట్టేసి ఉంటారు ఈ కిరాణా స్టోర్ వాళ్ళు. ఎందుకంటే చిప్స్ బయట ఎందుకు ఏలాడేస్తున్నామంటే, పిల్లలు ఎక్కువ మంది చూసి 10 నిమిషాలకు ఒకసారి పిల్లోడు వచ్చి ఆ చిప్స్, ఆ బిస్కెట్, ఈ చాక్లెట్ అయ్యే ఫ్రంట్ రోలో పెడతాడు కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దేని మీద ఎక్కువగా అమ్ముడుపోతాయో, ఎక్కువ ప్రాఫిట్ వస్తే తీసుకొచ్చి ఫ్రంట్ రోలో పెట్టుకుంటారు. ఇదంతా రిటైలింగ్ మేనేజ్మెంట్ అండి. దాన్ని తీసుకొచ్చి ఎలిగేషన్ చేస్తారు. కాబట్టి ఇవే కోర్టులో నిలబడవని నేను ఇప్పుడు కూడా నేను అదే అంటున్నా, ఈ పాయింట్స్ తోటి కోర్టులో నిలబడవు. పాయింట్ 1. పాయింట్ 2, డిడ్ నాట్ యూజ్ ఆటోమేటిక్ సిస్టమ్ అన్నారు. ఇది చూడండి, ఆటోమేటిక్ సిస్టమ్ని ట్యాంపర్ చేశారు అన్నారు. ఆటోమేటిక్ సిస్టమ్ని సెలెక్టివ్ బ్రాండ్స్కి ఇచ్చారు అనేది వీళ్ళు ఎలిగేషన్ చేశారు. నేనేమన్నంటే, ఆటోమేటిక్ సిస్టమ్ అనేది వాడకపోతే క్రైమ్ కాదు. నువ్వు ఆటోమేటిక్ సిస్టమ్ చేసినా, ఆటోమేటిక్ సిస్టమ్ వాడపోయినా క్రైమ్ జరిగితే క్రైమ్ అంటున్నా. ఇప్పుడు ఎవరో ఫోన్పేతో డబ్బులు పంపించారు ఒక అకౌంట్కి, ఆ అకౌంట్లో నుంచి ఎవడో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే క్రైమ్. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ సిస్టమ్ క్రైమ్ని ఆపగలదా? ఆపలేరు కదా. సో నువ్వు అక్కడ క్రైమ్ జరిగితే క్రైమ్ అంటున్నా. ఆటోమేటిక్ సిస్టమ్ వాడలేదు, ₹1,00,000 డబ్బులు క్యాష్ కలెక్ట్ చేసి ₹1,00,000 ప్రభుత్వానికి అప్పచెప్తే క్రైమ్ లేదు కదా. అక్కడ నువ్వు ఆటోమేటిక్ సిస్టమ్ వాడేవా, డబ్బులు వాడేవా కాదు, క్రైమ్ జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. కోర్స్ ఆటోమేటిక్ సిస్టంలో కొంత క్రైమ్ చేయడం డిఫికల్ట్ అయింది, ఎందుకంటే రికార్డెడ్గా ఉంటాయి కాబట్టి. క్యాష్లో ఈజీగా క్రైమ్ చేయొచ్చు. కాబట్టి రెండింటికి తేడా ఉన్నప్పటికి కూడా నువ్వు క్రైమ్ని ప్రూవ్ చేయకుండా కేవలం ఆటోమేటిక్ సిస్టమ్ వాడలేదు కాబట్టి క్రైమ్ జరిగిందని నువ్వు ప్రూవ్ చేయలేవంట. నువ్వు ప్రూవ్ చేసి క్రైమ్ జరిగినట్టు ప్రూవ్ చేయకుండా. కాబట్టి ఇవి ఛార్జ్ షీట్లో పెట్టడం వల్ల మీకు పెద్ద ఉపయోగం లేదు, కోర్టులో నిలబడవు అనేది నేను అన్నాను.
వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సెలెక్టివ్ బ్రాంచ్ను కొన్నారు, సప్లయర్స్గా అన్నారు. నేను దాన్ని కూడా గతంలో చెప్పాను. వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఉంటారు, క్యాబినెట్ అప్రూవ్ చేసి ఉండేది. అవన్నీ కూడా ఒక లీగల్గా గవర్నమెంట్ సంస్థ ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్లోనే సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో స్కామ్ చేయొచ్చేమో కానీ బట్ ఆన్ రికార్డులు అన్నీ కూడా కరెక్ట్గా లెజిస్లేచర్లో వాళ్ళు తీసుకున్న బిల్లు, క్యాబినెట్ అప్రూవల్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇదేవి కూడా మీ కోర్టులో నిలబడవు. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఇది వేస్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలిసే 3 మార్చారు. ఫస్ట్ పోలీస్ ఆఫీసర్లు మార్చారు, తర్వాత సిఐడికి ఇచ్చారు, తర్వాత సిట్ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు, ఇప్పుడు ఈడీకి ఇచ్చారు. ఎందుకు పైకి వెళ్తున్నారంటే ఇవన్నీ వాళ్ళు వెతుకుతుంటే ఇవే కనబడుతున్నాయి. వీటి వల్ల క్రైమ్ జరిగిందని నువ్వు చెప్పలేవు. కాబట్టి ఇది వేస్ట్ అని చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. కాబట్టి ఆయన హై లెవెల్లోకి వెళ్ళి మారుస్తూ ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ టీంని. ఇది రెండోది క్వాలిటీ రిలేటెడ్. ఇది చెప్పారు కదా, పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు, ఎలక్షన్ క్యాంపెయిన్ ఇచ్చారు, ప్రచారం చేశారు. ఒక నాయన చాలామంది చచ్చిపోయారు, ఎవడు చచ్చిపోయినా సరే జగన్ ఇచ్చిన చీప్ లిక్కర్ ద్వారా చచ్చిపోయాడని చెప్పి ప్రచారం చేశారు. ఒకవేళ అది నిజమే అని అనుకుందాము, మరి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ఒక్క పాయింట్ కూడా క్వాలిటీ రిలేటెడ్ ఎలిగేషన్ లేదు. నేను అదే అడుగుతాను, ఎవరైతే చీప్ లిక్కర్ సప్లై చేశాడని మీ ప్రచారం చేశారో మీకు అనేది ఏంటంటే ఒక్కటి కూడా క్వాలిటీ రిలేటెడ్ ఈ ఎంటైర్ ఛార్జ్ షీట్లో చీప్ లిక్కర్ సప్లై చేశాడు అనేది ఎక్కడ కూడా రాలా, అసలు లేనే లేదు. ఎందుకు లేదు? అది ఉంటే ఏమైద్ది? ఇప్పుడు కనుక క్వాలిటీ రిలేటెడ్ ఎలిగేషన్ చేస్తే క్వాలిటీ ఫుడ్ కంట్రోల్, బెవరేజెస్కి సంబంధించిన డ్రగ్ కంట్రోల్ ఆఫీసు, ఫుడ్ కంట్రోల్ ఆఫీసు, పర్మిషన్ ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, లోకల్ సంస్థలు, మధ్యలో సంవత్సరానికి ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసేవాడు, ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు, ఇలాన్ని సమస్యలు ఇరుక్కుంటాయి. అక్కడ కంపెనీ కూడా ఇరుక్కునేది. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కంపెనీ లేనట్టు అవన్నీ కూడా నేను గతంలోనే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి కంపెనీలనే జగన్ గారి ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం మద్యం అమ్మడానికి కొన్ని షాపులు పెట్టారు. కేవలం కాలేజీలు నడపడానికి ప్రైవేట్ కాలేజీలు పెట్టి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని కొన్ని కాలేజీలు పెట్టి, ఇక ప్రభుత్వం ఎప్పుడైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేసిందో కాలేజీలన్నీ మూసేశారు కదా. అంటే వాళ్ళు కాలేజీలు పిల్లల కోసం పెట్టలా, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని డబ్బుల కోసం పెట్టారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేయగానే కాలేజీలు మూతపడ్డాయి. ఇప్పుడు ఈ కంపెనీలు కూడా అంతే. చాలా కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయిపోగానే వీళ్ళెళ్ళి నువ్వు ప్రభుత్వం మీద ఆధారపడ్డ షాపే కదనేది నాకు లీజుకి ఇచ్చాయి, లేదంటే నీది మూతపడిద్దని బెదిరించారని ఎలిగేషను. సరే వాళ్ళు చేశారేమో, నువ్వు కేవలం ప్రభుత్వం మీద ఆధారపడి పెట్టిన సంస్థ ఇది, మన లెక్కర్ సంస్థ, దాన్ని వీళ్ళు తీసుకొని వీళ్ళు రీప్రొడ్యూస్ చేశారు అనుకోండి, దాన్ని నువ్వు క్రైమ్ అని చెప్పలేవు. ఎందుకంటే వాళ్ళు పెట్టిందే ప్రభుత్వం కోసం. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వానికి లీజుకి ఇచ్చారనుకోండి, దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్. ఓకే, ఇది గాన్ కేస్. లేదంటే మేము జెన్యున్గా వ్యాపారం చేసుకుంటామంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాకపోతే బెంగళూరు, చెన్నై వెళ్ళి నువ్వు వ్యాపారం చేసుకోవాలి. ఓకే, అది అల్టిమేట్లీ. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళందరూ చెప్పారండి, సంతకం చేయలేదు అన్నారండి. 3వ ఎలిగేషన్ ఇది. ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ సంతకం చేయలేదు అన్నారు. చెప్పినట్టు ఎందుకు సంతకం చేయడు? టెక్ అయిపోయి ఇప్పుడు ఎవరో నా దగ్గరకు వచ్చి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి నా బ్రెయిన్ వాష్ చేసి, ఇదిగో రమేష్ నువ్వు చెప్పు, లేదా నువ్వు జైలుకి పోతావు, ఈ క్రైమ్ నువ్వు చేసావా లేదా అని అన్నారనుకోండి, నాకు భయం వేసి ఎందుకు ఇంత ఫ్యామిలీ ఉంది, నాకు ఈ గొడవ ఎందుకు సార్, నమస్తే సార్, నిజం మొత్తం చెప్తాను సార్, ఇది మొత్తం నేను చేయలేదు, మా జగన్ గారు చేశారని నేను చెప్పాను అనుకోండి, సరే సంతకం పెడతానుగా, చెప్పినండి సంతకం పెట్టినా. మరి వీళ్ళు ఎందుకు సంతకం పెట్టలేదు? వీళ్ళే చెప్తున్నారు ఎందుకు పెట్టలేదు అంటే, వాళ్ళే రాశారు అక్కడ ఏమని, ఆ ఛార్జ్ షీట్లో రాశారు ఏమని, జగన్మోహన్ రెడ్డి హ్యాస్ ఆర్డర్డ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ రాజకేశ్ రెడ్డి టు ఫార్మ్ ఆర్ టు ఫ్రేమ్ ఆర్ టు డిజైన్ ఏ పాలసీ దట్ జనరేట్స్ మనీ ఫర్ ఇన్కమ్ ఫర్ ద గవర్నమెంట్ అని దాంట్లో ఉంది ఛార్జ్ షీట్లో. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు ఒక మద్యం పాలసీ తయారు చేయమని జగన్మోహన్ రెడ్డి అప్రూవల్తో రాజకేశ్ రెడ్డికి అప్పగించారని ఆ ఛార్జ్ షీట్లో ఉంది. ప్రభుత్వానికి ఇన్కమ్ జనరేట్ చేయమని ఇవ్వటమే కదా ముఖ్యమంత్రి బాధ్యత, అదే కదా. దాంట్లో క్రైమ్ ఎక్కడుంది? అది చేయకపోతే క్రైమ్ చేసినోడు అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా నువ్వు మద్యం పాలసీ పెట్టమంటే క్రైమ్. ఆయన ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా నువ్వు లిక్కర్ పాలసీ పెట్టమంటే క్రైమ్ లేదు కదా. ఓకే,
ఇప్పుడు ఇక్కడ ఎలిగేషన్ ఏంటంటే ఇప్పుడు ఇది పెట్టి ఇదంతా క్వాలిటీకి రిలేటెడ్ సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీలు పెట్టుకున్నారు అని అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా ఏం చేయాలి? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్ సంస్థలు మొత్తం నిజంగా లిక్కర్లో చీప్ లిక్కర్ ఇచ్చారా లేదా, వాళ్ళు పర్మిషన్ చేశారా లేదా, దాంట్లో ఎంత కల్తీ జరిగింది అన్న అసలు ఇన్వెస్టిగేషన్ లేదు. కాబట్టి ఒక్క పాయింట్ లేదు ఇక్కడ. ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా వేరే లైన్లో చేశారు. వీళ్ళు ఎలక్షన్ ప్రామిస్ చేసింది ఒకటి, ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసింది ఒకటి, ఇప్పటికి కూడా ప్రచారం చేస్తుంది చీప్ లిక్కర్ మీద. చీప్ లిక్కర్ అనేటువంటి యాంగిల్ అసలు ఇన్వెస్టిగేషన్ చేయలేదండి. చీప్ లిక్కర్ అనే యాంగిల్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. కాబట్టి ఈ 3 దెబ్బనాయి. నేను అదే చెప్పింది. ఇక్కడ వాళ్ళు సంతకం చేయలేదు అనేది పోయింది. చీప్ లిక్కర్ అనే కాన్సెప్ట్ క్వాలిటీ రిలేటెడ్ అసలు ఒక ఎలిగేషన్ లేదు సిట్లో. ఇక్కడ అన్ని రిటైలింగ్ పాయింట్స్ రాశారు. అసలు ఇక్కడ డెప్తే లేదు దాంట్లో అంటున్నా. ఇది ఒక వ్యాపారం చేసుకునేవాడు ఫండమెంటల్ హక్కు ఇదంతా కూడా. ఎవరు ఏ ప్రోడక్ట్ కొనాలి ఇదంతా. ఈ 3 దెబ్బనాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఎంతో ట్రై చేశాను, జగన్మోహన్ రెడ్డి మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన ఇరికిద్దామని, నా వల్ల కాలేదు, ఇప్పుడు నీ సహాయం కావాలి అన్నారు. కాబట్టి ఒకే ఒక ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉంది. మనీ లాండరింగ్ సంబంధించిన ఒకే ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి ఈడీని ఇన్వైట్ చేశారు. ఈడీ ఎందుకు వచ్చింది అంటే ఇదిగో ఒకే ఒక ఆప్షన్ ఉంది. మనీ లాండరింగ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఎవరైనా స్కామ్ చేసినప్పుడు ఆ స్కామ్ చేసింది దొరక్కపోతే, ఏం స్కామ్ చేసాడో తెలియకపోతే, కనీసం ఎవరు స్కామ్ చేసినా, ఎవరు తప్పు చేసినా, హత్యలు మర్డర్లు ఏం చేసినా సరే డబ్బుల కోసమే కదండి. ఆ డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనేది కాన్సెప్ట్ వచ్చింది కదా. వేర్ ఈజ్ దట్ మనీ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా. ఆ మనీ ఎక్కడుంది తెలుసుకునేదాన్ని మనీ లాండరింగ్ అంటారు. ఓకే, రిటైలింగ్లో కనుక్కోలేపారు, క్వాలిటీ చీప్ లిక్కర్ అనేది దొబ్బింది, ఈ యొక్క ఓరల్ స్టేట్మెంట్ పేరు ఒకే ఒక ఆప్షన్ మనీ లాండరింగ్ ఉంది. కాబట్టి ఈడీని ఇన్వైట్ చేసి ఈడీ ద్వారా మనీ లాండరింగ్ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది. కాబట్టే నిన్న నైట్ ఏమన్నాను నేను, మనీ లాండరింగ్ కేసు మీద ఇన్వెస్టిగేట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అప్రూవల్తోనే చేయాలి. అంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి బీజేపీ ఒప్పుకున్నట్టే కదా. బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు కేసులు ఇరికించినట్టే కదా. ఎందుకంటే ఇది ఈడీ ఎంటర్ అయింది మనీ లాండరింగ్ కేసులోకి. అది నేను చెప్పింది. ఓకే, దాంట్లో మీరు నన్ను తిట్టినంత మాత్రాన్ని సత్యాలు ఏమీ అసత్యాలు అవ్వవు, ఇవన్నీ కూడా సత్యాలు. ఓకే, సో ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ జరిగిందా లేదని ఒకే ఒక ఆప్షన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారిని విరికించడానికి. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇదిగా నీ దగ్గర డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ అనేవి నీ దగ్గర 200 కోట్ల రూపాయలు బిలియన్ అకౌంట్కి పంపించావు, 200 కోట్ల రూపాయలు హవాలా అకౌంట్కి పంపించావు, 200 కోట్ల రూపాయలు నువ్వు రియల్ ఎస్టేట్ కంపెనీకి పంపించావు, ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతావు. ఎందుకు? ఇది చేశారని ఫెయిల్ అయ్యారు. ఈ దందా జరిగింది అనేది ఇది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది, 2 ఫెయిల్ అయినాయి ఇన్వెస్టిగేషన్లో. ఇక ఉంది ఏంటంటే డబ్బులు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతారు. ఆ ఒక్కటే ఆప్షన్ మిగిలింది వాళ్ళ దగ్గర. ఈ ఒక్కదానికోసం ఈడీని ఇన్వైట్ చేశారు. ఈడీ ఇన్వాల్వ్ అయింది కేంద్ర ప్రభుత్వ సహాయంతో. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పుకొని, ఇదిగోండి మాకు రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో డబ్బులు వచ్చినాయి, లేదంటే ఎవరో అప్పు ఇచ్చారు, లేదంటే ఎవరో ఇన్వెస్ట్ చేశారు, ఈ డబ్బులన్నీ మేము సంపాదించుకున్నామే, దీనికి వాటికి సంబంధమే లేదని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే కేసే లేదు. ఇక మొత్తం కేసే లేదంటున్నా. ఒకవేళ మనీ లాండరింగ్ జరిగిందంటే నేను గతంలో చెప్పినట్టుగా ఆ మనీ లాండరింగ్ చేసే హవాలా కంపెనీలు సీన్లోకి వస్తాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు వస్తాయి, బులియన్ అకౌంట్లో వస్తాయి. ఈ కేసులన్నిటి మీద కేసులు పెట్టాలి. ఇటు వెనక మళ్ళీ అల్టిమేట్గా బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హవాలా కంపెనీలు మొత్తం కూడా ఇంకా ఎందుకు రన్ అవుతున్నాయి? బీజేపీ ప్రభుత్వం రన్ అవుతుంది, అవినీతికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కదా, మరి ఈ హవాలా కంపెనీలు ఎలా రన్ అవుతున్నాయి? ఒక ప్రశ్న మీకు. ఓకే, అంటే ఇంకా రన్ అవుతున్నాయి అంటే ఎవరో రాజకీయ నాయకులు దీన్ని అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు కాపాడతారు ఇప్పుడు వీళ్ళని. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ జరిగేవి కాదు. అది నేను చెప్పింది. ఓకే, ఇక బీజేపీ వాళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇదిగా అంటే మీ ప్రభుత్వాన్ని పడగొడతాను, జగన్మోహన్ రెడ్డిని కనుక నువ్వు ఈడీ అయిపోతే లేకపోతే సిబిఐ అయిపోతే, అతన్ని ఇబ్బంది పెట్టకపోతే, నన్ను జైల్లో పెట్టాడు, నువ్వు కూడా అతన్ని జైల్లో పెట్టకపోతే నేను ప్రభుత్వాన్ని పడగొడతాను అని బెదిరిస్తే ఇక వాళ్ళకి వేరే ఆప్షన్ లేక జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోవడానికి సిద్ధపడి బీజేపీ ఈ ఈడీని పంపించిందని అనుకోవాలి. ఇక అదర్వైజ్ ప్రతి బిల్లుకి మద్దతు తెచ్చుకుంటూ వచ్చారు కదా. అవసరం వచ్చినప్పుడల్లా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ పంపించాల్సిన అవసరం బీజేపీకి ఏముంది? ఈ మూడిట్లో దొరకలేదు కాబట్టి ఇక లాస్ట్కి స్టేట్ ప్రభుత్వం పట్టుకోవడం ఫెయిల్ అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేను పట్టుకుంటాను జగన్ ఎక్కడికి క్రైమ్ చేశాడని పంపించినట్టే లెక్క. నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.